హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ డే 33 క్లాస్ వచ్చేసి లంగా కటింగ్, అంటే లోపల లంగా పెట్టికోట్ అంటారండి. ఆ కటింగ్ చూపిస్తాను. ఈ కటింగ్ ఒకసారి చూస్తే క్రాస్ కటింగ్, 6 ముక్కల లంగా అంటారు, క్రాస్ కట్ లంగా అంటారు. నేను పేపర్ కటింగ్ అయితే చూపించట్లేదు, డైరెక్ట్ క్లాత్ కటింగే చూపిస్తున్నాను. 2 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. 2.5 అయినా, పెద్ద సైజ్ అయితే 2.5 తీసుకోవాలి, చిన్న సైజ్ అయితే 2 మీటర్స్ సరిపోతుంది. ఇలా తీసేసుకొని 4 ఫోల్డ్స్ నేను చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్స్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఆ ఫోల్డింగ్స్ అనేవి కింది వైపు రావాలి, అటు సైడ్ రావాలి, ఆపోజిట్ క్లోజెస్ మన వైపు రావాలి. మన లంగాతో ఫస్ట్ మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి, ఈ లంగా సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి. లంగా పొడవు ఇది చూసుకున్న తర్వాత కింద ఒక 1/4 ఇంచు ఫిల్ట్, 1/2 ఇంచు, 6 ఇంచు లేదా 3/4 ఇంచు అయినా ఫిల్ట్ కోసం వదిలిపెట్టేసేయాలి. నేనైతే కుచ్చుళ్ళు పెడదాం అనుకుంటున్నాను, సో నేను అందుకోసమే పైన ఒక 4 ఇంచులు కట్ చేస్తున్నాను. లేకపోతే మీరు పైనే నడుం పట్టి కట్ చేయొచ్చు. ఈ లంగా పొడవు మీకు ఎగ్జాక్ట్ గా సరిపోతే ఒక 4 ఇంచులు మాత్రం నడుం పట్టికి కట్ చేస్తారు, లేకపోతే మీరు అటు సైడ్ అయినా కట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా కట్ చేయొచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ 4 ఇంచెస్ అని, ఇది నడుం పట్టి కిందైనా కట్ చేసుకోవచ్చు మీకు సరిపోతే హైట్. లేదు మీకు సరిపోలేదంటే సైడ్ ను కట్ చేయొచ్చు. నేను 2 సైడ్స్ కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రిల్స్ పెట్టడానికని. ఓకేనా, చూసారా? ఇది నడుం పట్టికైనా ఇలాగే వస్తుంది 4 ఇంచెస్. ఇప్పుడు ఇటు సైడ్ క్లాత్ తీసేసుకొని సైడ్ కి నేను చెప్పాను కదా 4 ఇంచెస్ ఇలా 2 ఫోల్డ్స్ మీద కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా లైన్ గా ఒక 4 ఇంచెస్ డ్రా చేసేసుకొని యాస్టీజ్ ఇప్పుడు మీరు ఎలా మార్క్ చేస్తారో సేమ్ యాస్టీజ్ అలాగే కట్ చేసేసేయాలి. మీకు కుట్టేటప్పుడు క్లారిటీ వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు నడుము లూజ్ ఎక్కువ అయితే మాత్రం కట్ చేసుకోవద్దు, పైనే కట్ చేసుకోండి, లేకపోతే ఒక 1/4 ఇంచో 1/2 ఇంచో ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు నడుము లూజ్ పెద్దదైతే, నాదైతే 34 అలా ఉంటుంది, సో నేను ఇటు సైడ్ 2 కట్ చేసినా ఏం పర్లేదు. ఇప్పుడు లంగాకి ఇంకా మళ్ళీ 4 ఫోల్డ్ చేసుకొని ఇటు 6 ఇంచెస్ కింది సైడ్, దానికి పైన ఆపోజిట్ లో ఇటు 6 ఇంచెస్. అదే మీరు ఇటు 6 అటు 6 అయినా పెట్టొచ్చు, ఇటు 6 అయినా పెట్టొచ్చు. ఆపోజిట్ లో 6 ఇంచెస్ కి పెట్టుకోవాలి అటు ఇటు. ఇప్పుడు క్రాస్ గా దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. క్లోజెస్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. క్లోజెస్ సైడ్ మాత్రం కట్ చేయొద్దు, క్లాత్ కట్ చేసేటప్పుడు ఓపెన్ సైడ్సే కట్ చేయండి. ఇప్పుడు యాస్టీజ్ మీరు ఎలా డ్రా చేస్తారో అలాగే కట్ చేసేసేయాలి. చూసారు కదా, ఒక సైడ్ చిన్నదిగా ఒక సైడ్ పెద్దదిగా వస్తుంది, ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇప్పుడు నేను మీకు అంతా ఓపెన్ చేసేసి చూపిస్తాను. సెట్ చేసి క్లాత్ ని ఇలా ఓపెన్ చేయండి, మధ్యలో పార్ట్ మాత్రం పెద్దది వస్తుంది, అటు సైడ్ చిన్న పార్ట్స్ వస్తాయి. ఇది పైన, నెక్స్ట్ ఇలాగే 2 లేయర్స్ కింద కూడా ఇంకొక. చూసారు కదా, ఇది వచ్చేసి కింద నేను పట్టి కోసం తీసుకున్నాను, పైన వచ్చేసి నడుం పట్టి, కింద ఏమో నేను కొంచెం ఫ్రిల్స్ పెట్టడానికని తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.